హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 8th డిసెంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఇది మొన్న సండే న్యూస్ పేపర్ అండి. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనుక ఉన్నాయి. సో వీ విల్ హ్యావ్ ఎ క్విక్ లుక్ అయితే కనుక చూసేద్దాం ఈ యొక్క వీడియోలో. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్సు ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో కేవలం 28,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుందండి. సో ఒకవేళ యూపీఎస్సీ ఈజ్ ఎ మ్యారథాన్ రేస్, నాట్ ఏ 100 మీటర్స్ రేస్. సో ఆ కాంటెక్స్ట్లో మనకి రైట్ డైరెక్షన్ అనేటువంటిది కావాలి. డెఫినెట్లీ దిస్ కోర్స్ విల్ ప్రొవైడ్ యూ దట్ పర్టికులర్ డైరెక్షన్. సో ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. ఇన్ ద సిమిలర్ వే మనకి ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి జస్ట్ 24,000 రూపీస్ అండి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు లిటరేచర్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ వచ్చేసి 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము. లెట్ us see the agenda. మెయిన్లీ ఏమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ బుర్కినా ఫాసో జుంతా చీఫ్ డిస్మిసెస్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ డిజాల్వ్స్ ద న్యూ గవర్నమెంట్. సో ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా సివియర్ ఇన్స్టెబిలిటీ అయితే కనుక మనకి రోజు రోజుకి ఉంటుందండి. సో నవ్వు ఇప్పుడు బుర్కినా ఫాసో రీసెంట్గా న్యూస్లో ఉంది. దాని గురించి ఏంటి అనేటువంటిది మనం చూస్తాము. సెకండ్ వన్, IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇట్ స్లాబ్స్ ద షోకాస్ నోటీస్ ఆన్ ద స్టార్ హెల్త్ మీద మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు షోకాస్ నోటీస్ అయితే ఇష్యూ చేశారు. యునైటెడ్ నేషన్స్ డిక్లేర్స్ December 21st యాజ్ వరల్డ్ మెడిటేషన్ డేగా మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ వన్, NMFDC అండ్ యాజ్ వెల్ యాజ్ DICCI సైన్ ద MOU టు ఎంపవర్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్. దీనికి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళిద్దరూ NMFDC అండ్ యాజ్ వెల్ యాజ్ DICCI MOU అయితే కనుక సైన్ చేసుకున్నారు. దాని గురించి మనం చూస్తాము. ఫైర్ ఈ స్పిరిట్ అని చెప్పేసి మనకి జార్జియాకి సంబంధించినటువంటి ఆర్టికల్ పబ్లిష్ అయింది. దెన్ నెక్స్ట్ వన్, వై కాంట్ ద వరల్డ్ అగ్రీ ఆన్ ఏ ప్లాస్టిక్ బ్యాన్ గురించి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇది గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్ అయితే మనకి కంప్లీట్ అయ్యాయి బూసాన్లో, సౌత్ కొరియాలో. సో బట్ నథింగ్ ప్రొడక్టివ్ కేమ్ అవుట్. సో ఇట్స్ ఏ ఫ్రస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిసప్పాయింట్మెంట్ మనకైతే కనుక మిగిలింది. సో దాని సంగతి ఏంటి అనేటువంటిది మనం ఈ ఆర్టికల్లో కవర్ చేస్తాము. దెన్ రాజ్నాథ్ సింగ్ టు ఓవర్సీ ద కమిషనింగ్ ఆఫ్ తుషీల్ ఇన్ రష్యా. సో స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట తుషీల్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి తమాల్ అని ఇంకొకటి ఉంది. ఇప్పుడు తుషీల్ యొక్క కమిషనింగ్ గురించి మనకి రీసెంట్గా దాన్ని ఓవర్సీ చేయడానికి సో రాజ్నాథ్ మనకి రష్యా అయితే విజిట్ చేశారు. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ బీ కవరింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో వన్ మోర్ అండి, మనకి ఏంటంటే కనుక మనకి అపార్ట్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ ద అదర్ వెబ్సైట్స్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనుక మనకి పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క వెబ్సైట్స్ మనకి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండర్లో మనం డీల్ చేస్తున్నాము. 8,000 రూపీస్కే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేటువంటి అదర్ సోర్సెస్ నుంచి మనం హ్యాండ్ పిక్ చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ పీడిఎఫ్గా వస్తుంది. అండ్ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ వచ్చేసి 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా. ఎస్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ చేస్తే కనుక మనకి ఏంటి అని అంటే కనుక సో ద బుర్కినా ఫాసో జుంతా చీఫ్ డిస్మిసెస్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ డిజాల్వ్స్ ద గవర్నమెంట్. సో లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ షో యూ ద బుర్కినా ఫాసో ఎక్కడుంది అనేటువంటిది ముందు మ్యాప్లో మనం చూద్దాము. సో చూసిన తర్వాత అప్పుడు దెన్ వీ విల్ కమ్ టు దిస్ థింగ్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ బుర్కినా ఫాసో అండి. బుర్కినా ఫాసో వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ ద వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. అండ్ ఇది మనకి ఏంటంటే కనుక లైక్ ద కంట్రీస్ లైక్ మాలి, నెక్స్ట్ వచ్చేసి నైజర్, ఐవరీ కోస్ట్, గానా అండ్ ద టోగో అండ్ ద బినైన్. ఈ యొక్క దేశాలని మనకి ఏంటి అంటే కనుక బార్డర్ చేయడం జరుగుతుంది. ఎస్, గానా ఇప్పుడు మనకి దీంట్లో ఏం జరిగింది అని అంటే కనుక మన యొక్క మిలిటరీ లీడర్ ఇన్ ద బుర్కినా ఫాసో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ని మనకి సస్పెండ్ చేసేసారు. అండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కనుక సో ద న్యూ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హూ ఈజ్ అ ఫార్మర్ కమ్యూనికేషన్ మినిస్టర్. మనకి ఏంటంటే కనుక సో జీన్ ఎమాన్యువల్. సో ఓకే, ఔడ్రెగో అని మనకి ఏంటంటే కనుక జీన్ ఎమాన్యువల్
జీన్ ఎమాన్యుయల్ ఔడ్రెగో, UEDRAOZO, Ouedraogo. So he has been recently appointed as the Prime Minister of Burkina Faso. సో ఆ రీజన్స్ ఏంటి అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక సో అనౌన్స్ అయితే చేయలేదు, బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్లో మనకు అడుగుతారు. ఎస్, అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో కూడా అడిగే అవకాశాలు కూడా మనకు ఉన్నాయండి. ద బుర్కినా ఫాసోస్ మిలిటరీ లీడర్ కెప్టెన్ ఇబ్రహీం ట్రారోర్ dismissed the Prime Minister, so Tambela, and dissolved the government. This move has raised the concerns about escalating political instability in this particular country, with no explanation is provided for the decision. ఈ యొక్క డెసిషన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏవేంటి అనేటువంటిది కూడా మనకి ఏంటి అని అంటే కనుక చెప్పలేదు. ఎస్, మనకి ఈ రోజున మనం ప్రపంచంలో చూసుకుంటే కనుక మల్టిపుల్ కంట్రీస్లో మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి సిరియా చూసామనుకోండి. సిరియాలో మనకి దమాస్కస్ని మనకి రెబల్ ఫోర్సెస్ అయితే కనుక క్యాప్చర్ చేశారు. బాషర్ ఆల్ అసాద్ని అవుస్ట్ చేసేసారు. సెకండ్ ఇంపార్టెంట్ గానా మనం చూస్తే కనుక గానాలో రీసెంట్గా మనకి సో ద న్యూ ప్రెసిడెంట్ అయితే కనుక మనకి ఎలెక్ట్ అయితే అయ్యారండి. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగింది గానాలో రీసెంట్గా. ఆక్రా ఈజ్ ఇట్స్ క్యాపిటల్. సో అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్లయితే ఉగాండా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఉగాండాలో సివియర్ ల్యాండ్ స్లైడ్స్ అయితే కనుక మనకి వచ్చాయండి ఉగాండాలో మనకి. అంటే ఇవన్నీ కూడా ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి లేదా 1 వీక్ ఆర్ 10 డేస్ పాస్ట్ నుంచి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనమాట ప్రపంచంలో. నెక్స్ట్ వచ్చేసి సౌత్ కొరియా. సో సౌత్ కొరియా మనం తీసుకున్నట్లయితే సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ అండి. ఈయన మనకి ఏంటంటే కనుక మార్షల్ లాని ఇంపోజ్ చేశారు. ఈ మార్షల్ లాని ఇంపోజ్ చేసి మళ్ళీ దాన్ని రివోక్ కూడా చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఇన్స్టెబిలిటీలో సౌత్ కొరియా కూడా మనకు ఉంది. ఉగాండాలో ల్యాండ్ స్లైడ్స్ రావడము, గానాలో మనకి ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి సిరియాలో దమాస్కస్ని మనకి ఏంటంటే క్యాప్చర్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. దెన్ మన యొక్క నైబరింగ్ కంట్రీ నేపాల్ మనం చూసినట్లయితే కేపీ శర్మ ఒలీ, ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్, రీసెంట్గా మనకి చైనాను అయితే కనుక విజిట్ చేశారు. ప్రతిసారి ట్రెడిషన్ ఏంటంటే నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇండియాని అయితే కనుక విజిట్ చేస్తూ ఉంటారు. బట్ ఫర్ రీసెంట్లీ మనకి ఏంటంటే ఆ ట్రెడిషన్ని చేంజ్ చేస్తూ సో కేపీ ఒలీ మనకి చైనాని విజిట్ చేయడం జరిగింది. అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. దట్ ఈస్ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే భూటాన్ మనం చూస్తే భూటాన్ యొక్క కింగ్ సో నామ్గేయల్ వాంగ్చుక్ రీసెంట్గా మన యొక్క ఇండియాని అయితే కనుక విజిట్ చేశారండి. సో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ గురించి, గెలెఫో మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ అనేటువంటివి జరిగాయి మనకి. దెన్ నెక్స్ట్ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నైజీరియా విజిట్ చేశారు. బోలా అహ్మద్ తిన్బూతో మనకి మాట్లాడడం జరిగింది. మాట్లాడి సో వేర్ నౌ ద నైజీరియా ఈజ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అసిస్టెన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఇండియా ఆన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. అండ్ అలాగే మల్టిపుల్ సెక్టార్స్లో మనకి ఏంటంటే కొలాబరేట్ అవ్వడానికి సో మనకి ఏంటి అని అంటే కనుక వెయిటింగ్ ఫర్ ఇట్. దెన్ రీసెంట్గా మనకి బ్రెజిల్లో G20 సమ్మిట్ జరిగిందండి. రియోలో మనకి రియో డి జెనేరియో డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ కూడా చేసుకున్నారు. రియో డిక్లరేషన్ 2024 దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. G20కి సంబంధించింది. నెక్స్ట్ మనకి గయానా విజిట్ చేశారండి ప్రైమ్ మినిస్టర్. గయానా విజిట్ చేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారీకామ్ లీడర్స్ సమ్మిట్ అయితే కనుక అటెండ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారీకామ్ లీడర్స్ సమ్మిట్ అయితే కనుక మనకి జరిగింది. దానికి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మనకి సో రీసెంట్గా మనకి బాకు రీసెంట్గా న్యూస్లో ఉంది. బాకు మనకి అజర్బైజాన్లో ఉంది. ఇక్కడ మనకి UNFCCCకి సంబంధించినటువంటి సమ్మిట్ 2024 ఎడిషన్ రీసెంట్గా మనకైతే కనుక జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఖాళీ కొలంబియా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఖాళీ కొలంబియాలో మనకి ఈ యొక్క CBD
కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ కాలి కొలంబియాలో జరిగింది, 2024 ఎడిషన్ మనకి. సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి రియాద్ రీసెంట్గా న్యూస్లో ఉందండి. రియాద్ మనకి UNCCD యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డెజర్టిఫికేషన్ అయితే కనుక మనకి రీసెంట్గా ఇక్కడ జరగడం జరుగుతుంది ఇక్కడ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బూసాన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. బూసాన్ వచ్చేసి మనకి సౌత్ కొరియాలో ఉంది. ఇక్కడ మనకి గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ జరుగుతున్నాయండి. సో గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ ఆల్రెడీ మనకి ఏంటంటే 2022లో అడాప్ట్ చేసుకున్నారు. వాటికి సంబంధించి ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ని ఎలా తీసుకురావాలి సో అనేటువంటి దాని మీద మనకి బూసాన్ సౌత్ కొరియాలో ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్ అనేటువంటివి ఇప్పటిదాకా మనకైతే కనుక జరిగాయి. సో దాదర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మనకి తెలియాల్సినటువంటివి. దెన్ నెక్స్ట్ రియాద్ సౌదీ అరేబియాలోనే మనకి జెడ్డాలో మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ సమిట్ అయితే కనుక జరిగింది. ఇది మనకి ఏంటంటే జెడ్డా కమిట్మెంట్స్ అని చెప్పేసి కూడా మనం అడాప్ట్ చేశారండి. అంటే ప్రపంచం మొత్తం మీదుగా ఈ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని మనం ఎలాగ ఇది చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనేటువంటి దాని మీద మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫ్రమ్ ద పాస్ట్ 10 to 15 days నుంచి ఇంపార్టెంట్ ఐటమ్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ మెయిన్లీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మీరు చూసినట్లయితే కనుక సిరియా దమాస్కస్ ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతుంటారు. నెక్స్ట్ గానా ఆక్రా ఈజ్ అ క్యాపిటల్, రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ అయితే కనుక ఎలక్ట్ అయ్యారు. ఉగాండాలో మనకి ఏంటంటే కనుక ఆఫ్రికన్ కంట్రీ అండి, ల్యాండ్ స్లైడ్స్ వచ్చి అరౌండ్ 100 to 150 people మిస్సింగ్ మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సౌత్ కొరియా వచ్చేసి యూన్సుకియోలో ఇక్కడ ఏంటంటే మార్షల్ లా ఇంపోజ్ చేశారు, రీసెంట్గా మనకి ఇంపోజ్ చేసి మళ్ళీ వెంటనే రివోక్ కూడా చేసేసారు. దెన్ మన యొక్క నైబరింగ్ కంట్రీ నేపాల్ వచ్చేసి మనకి KP అలీ మనకి యొక్క చైనా అయితే విజిట్ చేశారు. నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అడాప్ట్ చేసుకుంటున్నారు. దెన్ భూటాన్ వచ్చేసి భూటాన్ యొక్క కింగ్ నామ్గేయల్ వాంగ్చుక్ మన కంట్రీకి రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ నైజీరియా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారు, బోలా అహ్మద్ తిన్బు. అండ్ బొకో హారామ్ అనేటువంటి గ్రూప్ కూడా ఇక్కడదే అనమాట. నెక్స్ట్ G20 సమిట్ సంబంధించిన సమిట్ బ్రెజిల్లో జరిగిందండి, రియో డిక్లరేషన్ 2024 రియో డిక్లరేషన్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ గయానా క్యాపిటల్ వచ్చేసి మనకి జార్జ్ టౌన్. సో జార్జ్ టౌన్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారికామ్ లీడర్స్ సమిట్ అయితే కనుక కన్క్లూడ్ అయ్యింది అక్కడ. దెన్ బాకు UNFCCC సమిట్ గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది. కాలి కొలంబియా CBD కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, రియాద్ UNCCD గురించి, అండ్ రియాద్ అండ్ జెడ్డా కూడా రీసెంట్గా న్యూస్లోనే ఉంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి. జెడ్డా కమిట్మెంట్స్ అని చెప్పి మనం ఏంటంటే అక్కడ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దెన్ వీ హ్యావ్ బూసాన్ సౌత్ కొరియా ప్లాస్టిక్ ట్రీటీకి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ గురించి అయితే కనుక ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ప్రతిదీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీరు వీటిల్లో ఏదైనా కూడా మిస్ అయ్యి ఉండుంటే కనుక ప్లీజ్ ట్రై టు రీడ్ అబౌట్ దెమ్ అట్లీస్ట్. సో దట్ మీరు ఏంటంటే కనుక ఆ యొక్క ఇదిని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. క్లియర్? కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్. So the Captain Ibrahim Traore, who leads the Burkina Faso's military junta, dismissed the sitting prime minister ని మనకి డిస్మిస్ చేయడం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ తంబేలా. హీ హ్యాస్ సర్వ్డ్ ఇన్ ద 3 successive గవర్నమెంట్స్ అండ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ రిమూవ్డ్ అండి. సో ది గవర్నమెంట్ డిజల్యూషన్ మనం తీసుకుంటే ద ఎంటైర్ గవర్నమెంట్ వాజ్ డిజాల్వ్డ్ బై దట్ ఆఫ్ ద జుంతా లీడర్షిప్. అండ్ బుర్కినా ఫాసో గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి తెలియాలి అని అంటే కనుక, సో ద బుర్కినా ఫాసో అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. ఎటువంటి వాటర్ బాడీకి మనకి యాక్సెస్ ఉండదు. సో కంప్లీట్లీ మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా మనకి దేశాలే ఉన్నాయన్నమాట బుర్కినా ఫాసోకి. సిచ్యువేటెడ్ ఇన్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్, ఏరియా అవసరం లేదు, సో స్క్వేర్ మైల్స్ మనకు కవర్ చేస్తుంది. అండ్ దిస్ నేషన్ షేర్స్ బార్డర్స్ విత్ మాలీ టు దట్ ఆఫ్ ద నార్త్ వెస్ట్. సో ద నార్త్ వెస్టర్న్ సైడ్ మనకి ఏంటంటే కనుక మాలీతో బార్డర్ అవుతుంది. నెక్స్ట్ నైజర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి బినైన్, దెన్ వీ హ్యావ్ ద టోగో, దెన్ వీ హ్యావ్ ద గానా, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఐవరీ కోస్ట్. ఐవరీ కోస్ట్ మీద మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా UPSC 2024లో క్వశ్చన్ కూడా మనకైతే కనుక అడిగారు విత్ రెస్పెక్ట్ టు కోకోవా బీన్స్ గురించి. ఎస్, అండ్ నైజర్ టు ద నార్త్ ఈస్ట్, బెనైన్ టు ద సౌత్ ఈస్ట్, టోగో అండ్ గానా టు ద సౌత్, అండ్ ఐవోరీ టు దట్ ఆఫ్ ద సౌత్ వెస్ట్. దీస్ ఆర్ ద బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ ద బుర్కినా ఫాసో. అండ్ ఈ యొక్క కంట్రీకి క్యాపిటల్ మనకి తీసుకుంటే వగాడోగో ఈజ్ ద క్యాపిటల్ అండి, వగాడోగో, విచ్ ఇస్ ఆల్సో ఇట్స్ ఈవెన్ లార్జెస్ట్ సిటీ కూడా మనకి. యాజ్ పర్ ద లేటెస్ట్ వాళ్ళ యొక్క సెన్సస్ ప్రకారం మనం ఏంటంటే 23.67 పాపులేషన్ అయితే కనుక మనకు ఉన్నారు. అండ్ ఇది మనకి ఇంతకుముందు బుర్కినా ఫాసో ఇంతకుముందు మనకి దీన్ని ఏమనేవారంటే రిపబ్లిక్ ఆఫ్ అప్పర్ వాల్
వాల్టా అని చెప్పేసి పిలిచేవారు. సో ద కంట్రీ వాజ్ రీనేమ్డ్ యాజ్ బుర్కినా ఫాసో ఇన్ 1984 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద థామస్ సంకరా. ఇట్స్ సిటిజన్స్ ఆర్ రిఫర్ టు యాజ్ బుర్కినాబేగా మనకి ఏంటంటే వీళ్ళ యొక్క సిటిజన్స్ని మనకి పిలవడం జరుగుతుంది. క్లియర్? బుర్కినా ఫాసో గురించి, ఎందుకంటే కంట్రీ ఇస్తారు, వై ఇన్ న్యూస్ ఇస్తారనమాట. సో అప్పుడు మనం ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయగలగాలి. దట్ ఇస్ ద రీజన్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. అవి మనకి ఏంటంటే ప్రిలిమ్స్ రిలేటెడ్గా మనకి ఏదైనా కూడా క్వశ్చన్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉంటాయి. క్లియర్? సో లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. IRDAI slaps the showcase notice on the Star Health రీసెంట్గా. సో స్టార్ హెల్త్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. ఈ రోజున మనకి మార్కెట్లో చూసినట్లయితే కనుక విచ్ ఆఫర్స్ డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ని అయితే కనుక ఆఫర్ చేస్తూ ఉంటారు మనకి. అయితే IRDAI అనేటువంటిది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మనకి. అంటే మన కంట్రీలో ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేయడం గురించి, ఎవరో కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కూడా చెయ్యకుండా, సో అండ్ ఒక పక్కన ఇన్సూరర్స్ ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్ని కాపాడుతూ వచ్చేటువంటి ఆర్గనైజేషనే మనకి ఈ IRDAI వాళ్ళు రీసెంట్గా మనకి స్టార్ హెల్త్ మీద మనకి ఏంటి అని అంటే కనుక సో షోకాస్ నోటీస్ అయితే కనుక ఇష్యూ చేశారు, సేయింగ్ దట్ దేర్ ఆర్ సో మెనీ ఇర్రెగ్యులారిటీస్ అయితే కనుక ఉన్నాయి. IRDAI రెగ్యులేషన్స్కి అండ్ గైడ్లైన్స్కి వైలేషన్స్ అయితే కనుక జరిగాయి అని చెప్పేసి వాటి మీద ఎక్స్ప్లెనేషన్ ఏమని అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ నీడ్ నాట్ డిగ్ డీప్ అబౌట్ స్టార్ హెల్త్, బట్ వీ నీడ్ టు నో అబౌట్ IRDAI గురించి మనకు తెలియాలి. వీ హ్యావ్ టు టేక్ దిస్ ఎస్ అన్ ఆపర్చునిటీ టు గో అబౌట్ ఇట్. Insurance Regulatory and Development Authority of India has issued a showcase notice to the Star Health and Allied Insurance Company, so which is headquartered in Chennai, over alleged violations of the various IRDAI regulations following on the inspection that is conducted in early 2022. IRDAI conducted an inspection of Star Health's business and operational activities and allegations pertaining to non-compliance with the regulations. Those specifics have not been disclosed publicly. అంటే ఏ గైడ్ లైన్స్ మనకి ఏంటంటే వైలేట్ చేశారు అనేటువంటి వాటి మీద స్పెసిఫిక్స్ అయితే కనుక మనకైతే కనుక అనౌన్స్ చేయలేదు. బట్ హౌవర్ సేయింగ్ దట్ గైడ్ లైన్స్ అయితే వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఎక్స్ప్లెనేషన్ చెప్పమని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది మనకి ఏంటంటే కనుక దిస్ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అని కూడా మనకి ఇస్తుంటారు. యూ షుడ్ బి వెరీ క్లియర్. This was a statutory body under the IRDAI Act 1999 లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సూపర్విజన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. సో మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో మనకైతే కనుక ఉన్నాయి. వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ దట్ కెన్ బి లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఆర్ ఇట్ కెన్ బి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్. సో పాలసీ హోల్డర్స్ మనకి ఎవరైతే ఉంటారో, ట్రావెల్ ఇన్సూరెన్స్, సో వాళ్ళ యొక్క రైట్స్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్ని కాపాడే విధంగా వర్క్ చేసేటువంటిది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బాడీదండి. అండ్ సిమిలర్లీ టు ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ సౌండ్నెస్ అండ్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ సెక్టార్. ఓవరాల్ ఇన్సూరెన్స్ సెక్టార్ అనేటువంటిది మన కంట్రీలో ప్రాపర్గా మనకి ఫంక్షన్ చేసే విధంగా చూసుకునేటువంటి బాడీ. అండ్ ఫ్రేమ్ అండ్ ఎన్ఫోర్స్ ద రెగ్యులేషన్స్ టు మెయింటైన్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్. కొన్ని రెగ్యులేషన్స్ అవి కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అదేం చేస్తుంది? డ్రగ్స్కి స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది మన కంట్రీలో. సో లైక్ వైజ్ వీ హ్యావ్ ద FSSAI అనే బాడీ ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని చూసుకుంటుందండి. CDSCO ఇందాక మనం అనుకున్నట్టుగా డ్రగ్స్ రిలేటెడ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ చూసేటువంటి బాడీ మనకి డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ మనకిది. అండ్ వీ హ్యావ్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక
we have other important bodies like FSSAI. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ రిలేటెడ్ బాడీ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఒక బాడీ. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇది కూడా మనకి రెగ్యులేటరీ బాడీనే. వీళ్ళు ఏంటంటే మార్కెట్లో ఎటువంటి యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ ఎవరో చేయకుండా, ఎవరో మార్కెట్ని డామినేట్ చేసే విధంగా చేయకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ CCIది. సో దెన్ నెక్స్ట్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది కూడా మనకి రెగ్యులేటరీ బాడీయే. ఇది ఏం చేస్తుంది, ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ సెక్యూరిటీస్ మార్కెట్ని అది కూడా రెగ్యులేట్ చేస్తూ ఇన్వెస్టర్స్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసేటువంటి బాడీ. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసి పాలసీ హోల్డర్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషనే IRDAI. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈవెన్ రిజిస్టర్స్ అండ్ లైసెన్సెస్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియరీస్. సో స్పెసిఫైస్ ద సాల్వెన్సీ మార్జిన్ అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ నార్మ్స్ ఎలా ఉండాలి అనేటువంటి స్పెసిఫై చేస్తుంటుంది. అండ్ ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ని క్యారీ అవుట్ చేస్తుంటారు అండ్ ఆడిట్స్ ఆఫ్ ఇన్సూరర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియరీస్. రీసెంట్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్లో మనకి ఇలాగే ఇన్స్పెక్షన్స్ని క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక ఆ ఇన్స్పెక్షన్స్ ద్వారా తెలిసింది ఏంటంటే కనుక వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ని వాటిని కూడా IRDAI యొక్క రెగ్యులేషన్స్కి విరుద్ధంగా మనకైతే చేశారని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. ఇన్సూరెన్స్ కవరేజ్ యాజ్ వెల్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్. నాట్ ఓన్లీ దాట్, మన కంట్రీలో ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క పెనిట్రేషన్ అనేటువంటిది పెంచడం గురించి, పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ సెక్టార్ యొక్క పెనిట్రేషన్ చాలా తక్కువ. సో అక్కడ మనకి ఏంటంటే ఎక్స్పాండ్ చేయడము అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ సెక్షన్స్కి ఈ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది అందే విధంగా చూసేటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి ఈ యొక్క బాడీదే అండి. రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఎవరెవరు రెగ్యులేట్ చేస్తుంది అని అంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సో లైక్ ఇంక్లూడింగ్ ద స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్, రీఇన్సూరర్స్ ఉంటారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. రీఇన్సూరెన్స్ ఏజెంట్స్, బ్రోకర్స్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, సర్వేయర్స్, వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేసేటువంటి బాడీ అది. సో దీంట్లో అరౌండ్ 10 మెంబర్స్ అయితే కనుక ఉంటారు, 1 చైర్పర్సన్ అండ్ 5 ఫుల్ టైమ్ మెంబర్స్ అండ్ 4 పార్ట్ టైమ్ మెంబర్స్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని మనకి అపాయింట్ చేయడం జరుగుతుందండి. IRDAI వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. క్లియర్. సో బుర్కినా ఫాసో గురించి మనం మాట్లాడాము. సెకండ్ వన్ వచ్చేసి IRDAI గురించి కూడా మనం చూడడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్స్ December 21 యాజ్ వరల్డ్ మెడిటేషన్ డేగా మనకి రీసెంట్గా డిక్లేర్ చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA అంటారండి, వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో వీళ్ళు మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఒక రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, వేర్ బై December 21 was declared as that of the వరల్డ్ మెడిటేషన్ డేగా మనకి డిక్లేర్ చేశారు. సో ఇది మీరు ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. ఏ డేన మనకి వరల్డ్ మెడిటేషన్ డేగా మనకైతే డిక్లేర్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే మెడిటేషన్ అనేటువంటిది మన యొక్క హ్యూమన్ వెల్బీయింగ్కి ఎంతగానో మనకి ఏంటి అని అంటే కనుక ఉపయోగపడుతుంది. సో అంటూ మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచానికి చాటి చెప్పడం గురించి ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని రీసెంట్గా మనకి డిక్లేర్ చేశారు. అయితే ఇండియాతో పాటు దేర్ ఆర్ ఫ్యూ మోర్ అదర్ కంట్రీస్ అండి, లైక్ లెచెన్స్టైన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ అండోరా. దీస్ కంట్రీస్ హ్యావ్ గైడెడ్ ద యునానిమస్ అడాప్షన్ ఆఫ్ రెజల్యూషన్ టైటిల్డ్ వరల్డ్ మెడిటేషన్ డే ఇన్ ద 193 member UN జనరల్ అసెంబ్లీ. సో వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. Yes, and India also always believes in something called as వసుదైవ కుటుంబీకం అనేటువంటిది, కుటుంబకం ఆర్ కుటుంబీకం అనేటువంటి దాన్ని మనం ఫాలో అవుతామండి. వసుదైవ కుటుంబకం అంటావు. కుటుంబకం అంటే ఏంటంటే ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. సో ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే ఒక కుటుంబంతో, ఒక కుటుంబం లాగా సో మనకి ఏంటి అంటే కనుక ఉండాలి అనేటువంటిది మన యొక్క సివిలైజేషన్ని గైడ్ చేస్తున్నటువంటి డిక్టమ్ అది మనకి. ఎస్, సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం లెట్ us read some important points associated with this. ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో మనకి మొత్తము 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉంటాయండి. లైక్ ద అదర్ ఆర్గాన్స్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ కౌన్సిల్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి UN సెక్రటేరియట్. దెన్ వీ హ్యావ్ ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్,
ICJ. So okay, 1 2 3 4 5 6. So these are the 6 organs of United Nations. Out of them 5 are active లో ఉన్నాయి. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఈజ్ నాట్ ఇన్ యాక్టివ్ పొజిషన్ అండి మనకి. సో యాక్టివ్లో మనకి లేదు. హ్యాస్ యునానిమస్లీ అడాప్టెడ్ ఎ రెజల్యూషన్ టు డిక్లేర్ December 21st యాజ్ వరల్డ్ మెడిటేషన్ డేగా మనకి డిక్లేర్ చేశారండి. విత్ ఇండియా ప్లేయింగ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ స్పియర్ హెడింగ్ దిస్ ఇనిషియేటివ్ అలాంగ్ సైడ్ ద అదర్ కంట్రీస్. ఇంటర్నేషనల్ డేస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా కొత్తవి మనకి ఈ ఇయర్లోనే పెడుతూ ఉంటే కనుక అలాంటివి కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగానే. సో దిస్ వాజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ షోకేసింగ్ ఆర్ డిపిక్టింగ్ the power of meditation. Yes, the resolution was adopted unanimously by 193 member United Nations General Assembly. United Nations General Assembly is the only such organ where all the countries will be represented అండి. ఇంకా ఏ ఆర్గాన్లోని కూడా మనకి ఏంటంటే ఉండదు. ప్రతి కంట్రీ కూడా మనకి ఏంటంటే దీంట్లో రిప్రజెంట్ అవుతుంది అండ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ద ఈక్వల్ ఓట్ అనమాట యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో. అండ్ ఇండియా వాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లైక్ లెచెన్స్టీన్, శ్రీలంక, Nepal, Mexico and Andorra that worked on this particular initiative. And India's permanent ambassador representative to the UN highlighted that India's commitment to global well-being through its ancient values and as well as philosophy. So this aligns with the India's civilizational dictum of Vasudhaiva Kutumbakam, that means the world is one family, emphasizes the universal human welfare. క్లియర్. సో మెడిటేషన్ అనేటువంటిది మనకి ఇట్ ప్రమోట్స్ ద మెంటల్ వెల్బీయింగ్ని అయితే కనుక ప్రమోట్ చేస్తుంది. సో ఇన్ ద టుడేస్ వరల్డ్ దేర్ ఆర్ స్ట్రెస్ రిడక్షన్ కూడా మనకు ఉపయోగపడుతుంది. సో స్ట్రెస్ అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ వల్ల దేర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి జాబ్ స్ట్రెస్, ఇంకొంతమందికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ స్ట్రెస్. సో దేర్ కెన్ బి మెనీ థింగ్స్. ఈ యొక్క స్ట్రెస్ వల్ల మెంటల్ హెల్త్ అనేటువంటిది మనకి డిస్టర్బ్ అవుతుంది. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం చూసినట్లయితే దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేటువంటి దాన్ని కూడా మనం చూడడం జరిగింది. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఏంటి, అది ఏ విధంగా మనకి సూసైడ్ని ఏ విధంగా డీక్రిమినలైజ్ చేసింది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసాం. సో ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వెన్ వాజ్ దిస్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఎనెక్టెడ్ అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. Yes, and contributing to sustainable developmental goals overall. This recognition by United Nations reinforces the global importance of the holistic health and as well as the mindfulness కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క రికగ్నిషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఇట్ విల్ బి ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి. క్లియర్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్టికల్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, ద NMDFC DICCI, they recently signed a memorandum of understanding to empower the marginalized groups. See, these marginalized groups are the people who have met historical injustice, like for example scheduled castes, scheduled tribes, women, ఎల్డర్లీ పాపులేషన్. సో వీళ్ళు మనకి ఏంటంటే అండ్ లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ, వీళ్ళని మనం ఏంటంటే కనుక మార్జినలైజ్డ్ గ్రూప్స్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. మరి ఈ మార్జినలైజ్డ్ గ్రూప్స్ని కూడా మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకురావడానికి, వాళ్ళని కూడా ఎంపవర్ చేయడానికి మనకి ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ NMDFC, DICCI. NMDFC అంటే నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. అండ్ DICCI అంటే కనుక దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా ఒక MOU సైన్ చేసుకున్నారు. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి చెందినటువంటి పీపుల్లో మనం ఏం చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయాలి. Yes, it's not that just giving them a job, it's that they need to be the job creators. సో దే నీడ్ టు బి ద జాబ్ క్రియేటర్స్. సో వాళ్ళ డెవలప్మెంట్ కాదు, వాళ్ళ యొక్క లెడ్ డెవలప్మెంట్, నాట్ విమెన్ డెవలప్మెంట్, విమెన్ లెడ్ డెవలప్మెంట్, నాట్ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్ కాస్ట్ లెడ్ డెవలప్మెంట్ ఈజ్ సంథింగ్ నౌ దట్ వీఆర్ ఆస్పైరింగ్ ఫర్. So to promote the entrepreneurship among the marginalized communities. So this collaboration between the NMDFC and DICC is a significant step towards building the Atmanirbhar Bharat. By promoting entrepreneurship, we are empowering the individuals to become job creators and role models, transforming their lives and communities across the nation. అంటే
ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు బెనిఫిట్స్ అనేటువంటివి పొందొచ్చు, ఒకవేళ లోన్స్ అవి కావాలి అని అనుకుంటే కనుక ఏ విధంగా వస్తాయి, ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, ఆ యొక్క ఇన్వాల్వ్డ్ టెక్నికాలిటీస్ గురించి, వాళ్ళకి ఆ హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ అనేటువంటివి మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి జరిగినటువంటి హిస్టారికల్ ఇంజస్టిస్ నుంచి వాళ్ళని మనము బయటికి తీసుకురాగలుగుతాము. సో దేర్ఫోర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటిది వాళ్ళల్లో మనం ప్రమోట్ చేయాలి. సో దాట్ విల్ బి ద ట్రూ ఎంపవర్మెంట్ అని చెప్పి ఈ 2 ఆర్గనైజేషన్స్ మనకి రీసెంట్గా ఈ యొక్క ఎంఓయూని మనకి సైన్ చేసుకున్నారు. అండ్ సిమిలర్లీ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకి జరిగినటువంటి హిస్టారికల్ ఇంజస్టిస్ని గుర్తించి మనం ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్, ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత వీళ్ళకి అలాంటి ఇంజస్టిస్ మనకి ఏంటంటే జరగకూడదు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి, మిగతా కమ్యూనిటీస్తో పాటు అట్ పార్ ఉండాలి వీళ్ళు కూడాను అని చెప్పి మనకి ఏంటంటే కనుక రిజర్వేషన్, ద సో కాల్డ్ అఫిర్మేటివ్ యాక్షన్ అంటారు, ఆర్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. ఈ పాలసీస్ని మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. Like if you see article number 15 of the constitution, article number 16, then ఇంతకు ముందు ప్రాక్టీస్ చేసినటువంటి untouchability was completely abolished under article number 17, abolition of untouchability. Yes, అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది మనకి. లెట్ us read some important points associated with this. The National Minorities Development Finance Corporation (NMDFC) and Dalit Indian Chamber of Commerce and Industry signed an MOU to promote entrepreneurship among the marginalized communities, aiming for inclusive development, overall inclusive development under the vision of Atma Nirbhar Bharat. So the purpose ఏంటి మనకి, it focuses on fostering the entrepreneurship among the minority and Dalit communities to transform the individuals into job creators and role models. So now the idea is they are not just job seekers, వాళ్ళకి జాబ్స్ కల్పించడం అనేటువంటిది కాదు. Now we need to empower them in such a way that they need to be the job creators, so that thereby driving the socio-economic empowerment. సో అండ్ సిగ్నిఫికెన్స్ అనేటువంటిది మనం చూసుకుంటే కనుక దిస్ పార్ట్నర్షిప్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ బై ఎన్హాన్సింగ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్, అలైనింగ్ విత్ ద గవర్నమెంట్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇనిషియేటివ్. ఇఫ్ యూ రీడ్ ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో దాంట్లో మనకి క్లియర్గా రాస్తారు, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి. సో you can consider this is also one of the such initiatives. So the Minority Affairs Minister emphasized that this collaboration will represent a significant step towards building Atma Nirbhar Bharat, that means self-reliant India, promoting the social and as well as economic inclusivity. నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. ఇది మనకి వే బ్యాక్ 1994లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ, ప్లీజ్ బీ వెరీ క్లియర్, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద మైనారిటీ అఫైర్స్ మనకి వర్క్ చేస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొవైడ్ క్రెడిట్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు మైనారిటీ కమ్యూనిటీస్ సో దట్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ దేర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. సో వాళ్ళని ఎకనామికల్లీ ఎంపవర్ చేయడం గురించి, వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ క్రెడిట్ మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫెసిలిటేట్స్ లోన్స్ అవి ప్రొవైడ్ చేయడము, లేకపోతే కొన్ని చోట్ల గ్రాంట్స్ మనకి ఇవ్వడము, లైక్ టు ఇండివిజువల్స్, గ్రూప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్స్, ఈ బాడీ మనకి చేస్తుంది. అండ్ సిమిలర్లీ focuses on creating the self-reliance among the minority communities through financial support and entrepreneurial opportunities. So entrepreneurial opportunities అవి కూడా కల్పించడము, అండ్ అలాగే వాళ్ళకి ఏ విధంగా ఒక సొంతంగా కంపెనీ అదే పెట్టుకొని 10 మందికి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేటువంటి దాన్ని నేర్పించడము, ఇలాంటివన్నీ మనకైతే కనుక చేస్తుందండి ఈ ఆర్గనైజేషన్. క్లియర్, దట్ ఆర్గనైజేషన్ ఈజ్ NMDFC, నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్. వీళ్ళు ఇప్పుడు మనకి దళిత ఇండియన్ ఛాంబర్ తోటి మనకి ఏంటంటే కనుక MOU సైన్ చేసుకుని మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్, మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్, జార్జియా. సో జార్జియా అనేటువంటిది వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ అండి. మనకి ఇక్కడ మనకి ఏంటంటే యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అయితే కనుక మనకి జరుగుతున్నాయన్నమాట. ఎస్ అండి, దిస్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఎక్సెషన్ అనమాట. యూరోపియన్ యూనియన్లో మెంబర్ కావడానికి సో రీసెంట్గా జార్జియా ఈజ్ ఆల్రెడీ ఆన్ ద
ఇన్ దట్ పాత్ ఆ యొక్క నెగోషియేషన్స్ అయితే కనుక మనకైతే కనుక చేస్తున్నారు. సో అయితే ఈవేళ కాదు, వే బ్యాక్ మనకి ఇయర్స్ టుగెదర్ నుంచి మనకి నెగోషియేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ హ్యాస్ సజెస్టెడ్ సమ్ రిఫార్మ్స్ దట్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్ ఇన్ ద జార్జియా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2022లో మనకి సమ్ 12 పాయింట్స్ని అయితే కనుక వీళ్ళు చెప్పడం జరిగింది. లైక్ యాంటీ కరప్షన్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి జార్జియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే వైలెన్స్ ఎగెనిస్ట్ విమెన్ అనేటువంటిది తగ్గాలి. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక జర్నలిస్ట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయాలి అంటూ కొన్ని రిఫార్మ్స్ని మనకైతే కనుక చెప్పడం జరిగిందండి. సో జార్జియాలో మనకి 2024లో రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అయితే కనుక జరిగాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఎలక్షన్స్ జార్జియన్ డ్రీమ్ అనేటువంటి పార్టీ మనకి విన్ అయింది. ప్రస్తుతం ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా మనకి ఈ యొక్క జార్జియన్ డ్రీమే. సో జార్జియన్ డ్రీమ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి రీసెంట్గా ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క ఏవైతే నెగోషియేషన్స్ ఉన్నాయో దే విల్ బి సస్పెండెడ్ అప్ టిల్ 2028 వరకు మేము ఏంటి అని అంటే కనుక సస్పెండ్ చేసేస్తున్నాము. సో జార్జియన్ పీపుల్ వాంట్ టు ఇంటిగ్రేట్ విత్ ద యూరోపియన్ యూనియన్. సో బట్ హవెవర్ ఈవెన్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో కూడా మనకి ఇది చేయబడడం జరిగింది. వాటికి విరుద్ధంగా మనకి ఇప్పుడు ఏంటంటే కనుక సో మేము 2028 వరకు ఈ యొక్క నెగోషియేషన్స్ని సస్పెండ్ అయితే కనుక చేసేస్తున్నాం టెంపరీగా. బట్ కానీ యూరోపియన్ యూనియన్ చెప్పినటువంటి రిఫార్మ్స్ ఏవైతే క్యారీ అవుట్ చేయమన్నారో ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా మేము క్యారీ అవుట్ చేస్తాము. అండ్ బై ద ఇయర్ 2030 నాటికి యూరోపియన్ యూనియన్లో మేము ఏంటి అని అంటే కనుక అఫీషియల్ మెంబర్గా జాయిన్ అయిపోతాము అని చెప్పి సో జార్జియా మనకి చెప్పడం జరుగుతుందండి. ఎప్పుడైతే జార్జియా ఈ విధంగా మనకి సస్పెండ్ చేసిందో జార్జియన్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఏంటంటే అనౌన్స్ చేశారో ఈ నెగోషియేషన్స్ సస్పెండ్ చేసేస్తున్నాము అని విపరీతమైనటువంటి ప్రొటెస్ట్స్ మనకు ఒక్కసారిగా సో జార్జియన్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మనకి ఏంటి అని అంటే కనుక పీపుల్ ఫైట్ చేయడం జరిగింది. సో వాళ్ళని మనకి సప్రెస్ చేయడం గురించి మనకి ఏంటంటే ఎక్కడికక్కడ డీటెయిల్స్ అనేటువంటివి మనకి సో జార్జియన్ పోలీస్ అయితే కనుక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటిది ఇది చూడండి. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ స్టేజ్డ్ ఏ మార్చ్ ఇన్ ద సెంట్రల్ టీ-బిల్-సీ అంటారు. అయితే ఆన్ సాటర్డే ఇన్ సపోర్ట్ ఆఫ్ ద డీటైన్డ్ ఫెలో యాక్టివిస్ట్స్ ఫర్ ద 10th consecutive day. Georgians have been protesting against the government's postponement of European Union's accession talks with the until 2028. సో దిస్ ఇస్ నౌ 2024, 2028 వరకు మేము ఏంటంటే టాక్స్ని కంప్లీట్గా సస్పెండ్ చేసేస్తున్నాము అని చెప్పేసి జార్జియన్ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసిందండి. క్లియర్? సో దీనికి సంబంధించి జార్జియా ఎక్కడ ఉంది ఇలాంటి పాయింట్స్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాలి. యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ ఇన్ ద టీ-బిల్-సీ జార్జియా హ్యావ్ బీన్ స్టేజింగ్ ద డెమాన్స్ట్రేషన్స్ ఫర్ ద 10 consecutive days అపోజింగ్ ద గవర్నమెంట్స్ డెసిషన్ to postpone the European Union's accession talks until 2028. So citizens marched to express their solidarity with the detained activists. Demonstrations were fueled by dissatisfaction with the delayed European Union accession talks. So Georgian people were eagerly waiting in order to integrate themselves, their country, with that of the European Union. So in this context, manaki Georgia location మనం చూసుకున్నట్లయితే కనుక Georgia is one such country so that borders the Black Sea అండి. ఒక పక్కన మనకి ఏంటంటే రష్యా తోటి బార్డర్ చేస్తుంది జార్జియా మనకి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టర్కీ, అండ్ దెన్ వీ హ్యావ్ ద అర్మీనియా, అండ్ దెన్ వీ హ్యావ్ ద అజర్బైజాన్. ఈ యొక్క దేశాలతోటి మనకి సో జార్జియా అయితే బార్డర్ చేస్తుంది. ఖచ్చితంగా అడుగుతారండి. సో ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఏ జార్జియా, బి టర్కీ, నెక్స్ట్ వచ్చేసి అర్మీనియా, దెన్ నెక్స్ట్ వచ్చేసి అజర్బైజాన్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఓపెన్స్ అవుట్ టు దట్ ఆఫ్ ద బ్లాక్ సీ అని చెప్పేసి మనకి స్టేట్మెంట్స్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. క్లియర్? సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యూరప్ మనకి ఇన్ ద సౌత్ కాకసస్ రీజియన్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. దెన్ మనకి ఏంటంటే నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్లో మనకి రష్యా అయితే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈస్ట్ అండ్ సౌత్ ఈస్టర్న్ అజర్బైజాన్, సౌత్లో మనకి అర్మీనియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద టర్కీయే. దెన్ వెస్ట్లో మనకి బ్లాక్ సీ, ఇట్స్ అ మెరిటైమ్ సీ బౌండరీ అండి మనకి వెస్ట్రన్ పార్ట్లో మనకి. సో ద బ్లాక్ సీ అయితే బార్డర్ చేసుకుంటుంది. దట్ ఈస్ బ్లాక్ సీ, రష్యా, అర్మీనియా, అజర్బైజాన్ and as well as the Turkey. So these are the countries which borders the Georgia. Clear? This is something that you are expected to know. And it acts as a bridge between the Europe and as well as Asia. And this is crucial for regional energy corridor and as well as European geopolitics ki sambandhinchi manaki. So Georgia అనేటువంటిది one of the very important countries. Clear?
Yes. Let us move forward to the next one. Why can't the world agree on a plastic ban? Very, very important. Yes, aunty. Why can't the world agree on a plastic ban? సో ఇఫ్ యూ టాక్ అబౌట్ టుడే విత్ రెస్పెక్ట్ టు దిస్ ప్లాస్టిక్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, సో ప్లాస్టిక్ ఈజ్ వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ ఈజీ టు మ్యానుఫ్యాక్చర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అండి. సో చాలా కన్వీనియంట్గా మనకైతే ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది క్యారీ చేయడం గురించి ఏవైనా కూడా. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దిస్ ప్లాస్టిక్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. దిస్ ప్లాస్టిక్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. సో మనము యూస్ చేసి వదిలేసినటువంటి ప్లాస్టిక్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక సో కంప్లీట్లీ ల్యాండ్ ఫిల్స్ గాను, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఓషన్స్లోని కూడా మనకి ఏంటంటే ఫిల్ అయిపోతున్నాయి, విచ్ ఈస్ కాజింగ్ ద యానిమల్స్ని చంపడం జరుగుతుంది, చంపేస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే అవి యానిమల్స్ అవి కూడా ఏంటంటే అవి ఒక ఫుడ్గా వాటిని ఏంటంటే కనుక ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మెరీన్ స్పీసీస్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే ప్లాస్టిక్స్ సో చంపేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2050 నాటికి మనం తీసుకుంటే ఓషన్స్లో ఫిష్ కంటే కూడా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకైతే కనుక సో ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ కాంటెక్స్ట్లో 2022లో మనకి ఒక హిస్టారిక్ రెజల్యూషన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారండి. హిస్టారిక్ రెజల్యూషన్ వాజ్ అడాప్టెడ్ వేర్ సేయింగ్ దట్ ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ని మనం అయితే కనుక ఎండ్ చేయాలి, టు ఎండ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పేసి మనకి 2022లో అండర్ ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ మనకి ఈ యొక్క రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో వేర్ ఎవ్రీ నేషన్ సో హ్యాస్ యునానిమస్లీ సెట్ దట్ ఎస్, ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ఏ డేంజరస్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్, వీ హ్యావ్ టు అండ్ దిస్ పొల్యూషన్ అని చెప్పి. అండ్ బిఫోర్ ద 2024 అయిపోయే లోపల మనకి ఏంటంటే కనుక ఒక గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ, ఏ లీగల్లీ బైండింగ్ ట్రీటీ అనేటువంటిది కూడా మనము ఇన్ ఫోర్స్ తీసుకుని రావాలి అని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ 2022 రెజల్యూషన్లో మనం అనుకోవడం జరిగింది. బట్ ద ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే, నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ ద సొల్యూషన్. సో వాట్ అబౌట్ ద సొల్యూషన్? సో సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక సొల్యూషన్ మీదన ఇప్పుడు ఈ డెవలప్డ్ కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్ మనకి స్ప్లిట్ అయిపోయాయి. డెవలప్డ్ కంట్రీస్ అండ్ ద డెవలపింగ్ కంట్రీస్ మనకి స్ప్లిట్ అయ్యాయండి. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీదన ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్, రైట్? దెర్ ఆర్ ఓన్లీ 2 పాసిబుల్ వేస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ప్లాస్టిక్ ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము, ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయాలి. సో ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీయూజ్ అయితే మనం చేయాలి. బట్ కానీ కంట్రీస్ లైక్ డెవలపింగ్ కంట్రీస్లో ఇప్పుడు ఇండియాలో మనం తీసుకుంటే జస్ట్ ఓన్లీ 1/3 ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్ని మనకి ట్రీట్ చేసేటువంటి ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. దేర్ బై ద రిమైనింగ్ ప్లాస్టిక్ వేస్ట్ ఈస్ సో హ్యూజ్లీ ఎండింగ్ అప్ ఇన్ ద ఓపెన్ ఎన్విరాన్మెంట్లో మనకి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ హజార్డ్గా మనకైతే కనుక ఉంటుంది ఈ రోజుల్లో. సో దేర్ ఫోర్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీయూజ్ మే నాట్ బి ఆల్వేస్ ద కంప్లీట్ సొల్యూషన్. దెన్ ద అదర్ సొల్యూషన్ మనకి డెవలప్డ్ కంట్రీస్ ప్రపోజ్ చేసినటువంటివి ఏంటంటే కనుక లిమిట్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్. సో ప్లాస్టిక్ని ప్రొడక్షన్నే తగ్గిద్దాం, సో సోర్స్ దగ్గరే కట్ చేద్దాం. సో ఆ యొక్క వర్జిన్ పాలిమర్ అక్కడ మనం ఏంటి అని అంటే కనుక లిమిట్ చేసినట్లయితే ఈ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క దేశాలు ప్లాస్టిక్ ప్రొటెక్షన్ని తగ్గించడమే దట్ విల్ బీ ఏ ఫేజబుల్ సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దిస్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటున్నాయి. కానీ డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నాయంటే లైక్ ఇండియా మనం తీసుకున్నట్లయితే కనుక ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటిది మనం తీసుకుని ఉంటే ఈ రోజున మనం ఇట్స్ ఏ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్. అండ్ ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటిది డెవలపింగ్ కంట్రీస్లో సో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని మనకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాము. సో మరి ఈ కాంటెక్స్ట్లో డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే కావాలని డెవలపింగ్ కంట్రీస్ని టార్గెట్ చేయడానికి, ఆ ప్లాస్టిక్ ప్రొడక్షన్ మీదన ఎఫెక్ట్ చేయడానికి ఇదొక రకమైన ట్రేడ్ బ్యారియర్గా అంటే ఎన్విరాన్మెంటలిజం అనేటువంటి ముసుగులో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్లాస్టిక్స్ యొక్క
మనకి ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి డెవలప్డ్ కంట్రీస్ ప్రయత్నిస్తున్నారు అని చెప్పి డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మనము ఈ యొక్క సొల్యూషన్కి నో చెప్తున్నామండి. లిమిటింగ్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఏ ఫీజబుల్ ఆప్షన్. వై? బికాస్ సో ఈ యొక్క ప్లాస్టిక్ని ప్రొడక్షన్ని లిమిట్ చేయటం వల్ల మా యొక్క ఇండస్ట్రీస్ చాలా సివియర్గా దెబ్బతింటాయి. ఎకనామికల్గా దెర్ విల్ బీ హ్యూజ్ కాస్ట్స్. సో దట్ కెనాట్ బీ ఏ పాసిబుల్ సొల్యూషన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ యాజ్ ఏ డెవలప్డ్ కంట్రీస్ సో మీరేంటి అని అంటే కనుక దీన్ని ఒక ట్రేడ్ బ్యారియర్గా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని ఆ బర్డన్ని మా మీదకి షిఫ్ట్ చేయడానికి అయితే కనుక ప్రయత్నిస్తున్నారు అని రెండిటి మధ్య డివిజన్ వచ్చేసింది. ఎక్కడ ఈవెన్ ఇక్కడనే కాదు, ఇప్పుడు గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ నెగోషియేషన్స్లోనే కాదండి, UNFCCC సంబంధించి అజర్బైజాన్ బాకులో జరిగిన సమిట్లో కూడా కనిపించింది ఏంటంటే ఒకటే గోల, డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యన డిస్కషన్ అనమాట. సో మీరు ఎక్కువ ఎమిట్ చేశారు, లేదు ఇప్పుడు మీరు కూడా ఎమిషన్స్ని తగ్గించాలి, సో రెస్పాన్సిబిలిటీస్ వేరు ఉండాలి అని మనం ఏంటంటే మనం ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. క్లియర్? ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గించమని డెవలప్డ్ కంట్రీస్ అడుగుతున్నారు. మనం ఏమంటున్నామంటే డెవలపింగ్ కంట్రీస్ ఈవెన్ ఇండియా కూడా ఏమంటుందంటే ప్లాస్టిక్ ప్రొడక్షన్ని తగ్గించడం అనేటువంటిది కుదరదు. దట్ ఈజ్ నాట్ ఏ ఫీజబుల్ సొల్యూషన్. సో బికాస్ ఇట్ మైట్ ఇంపాక్ట్ సో ద ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఎకానమీస్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక అండ్ డెవలప్డ్ కంట్రీస్ కెనాట్ త్రో అస్ ఇన్ ద మాస్క్ ఆఫ్ ఎన్విరాన్మెంటలిజం. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అనేటువంటి ముసుగులో ఈ విధమైనటువంటి ట్రేడ్ బ్యారియర్స్ పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్. సో కావాలంటే మా కంట్రీస్లో ఈ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీస్ని ఇవ్వండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ ఈ విధంగా మనం ఆర్గ్యూ చేస్తున్నామండి. క్లియర్? లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. అంటే 2022లో అడాప్ట్ చేసుకున్నటువంటి రెజల్యూషను మనకేంటంటే కంప్లీట్లీ మెల్ట్ డౌన్ అయిపోయి మిగిలింది ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిసప్పాయింట్మెంట్ మాత్రమే మనకి బూసాన్ సౌత్ కొరియాలో మిగిలింది. దిస్ ఆర్టికల్ డిస్కసెస్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద 5th ఇంటర్-గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ, వీ కాల్ ఇట్ యాజ్ INC5 అంటారు, ఇన్ రీచింగ్ ఏ గ్లోబల్ అగ్రిమెంట్ టు కర్బ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. Despite the urgency of this issue, significant differences among the countries have stalled the progress, highlighting economic equity and as well as management concerns అయితే కనుక ఉన్నాయనేటువంటిది పాయింట్ అనమాట. See, this was a representational image of how the plastics are ending up in the oceans. సో కంప్లీట్లీ మనకి ఏంటంటే కనుక ఒక పక్కన ఫిషెస్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక బలి తీసుకుంటున్నాయన్నమాట ఈ ప్లాస్టిక్స్. అంటే ఎంత కంఫర్టబుల్లో ఎంత ఈజీయో అంత బర్డన్ని మనకి ఎన్విరాన్మెంటల్ హజార్డ్ని మనకి అయితే కనుక తీసుకుని వస్తున్నాయి. ఈ రోజున మనం తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ని ప్రతి ఏడాది ప్రొడ్యూస్ చేస్తుందండి ప్రపంచం. సో ద వరల్డ్ ప్రొడ్యూసెస్ అప్రాక్సిమేట్లీ 400 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ యాన్యువల్లీ విత్ 36% is used in the packaging, and there are around 85% of single use plastics end up in unregulated waste or landfills లో మనకి ఏంటంటే కనుక ఇది అయిపోతుంది అనమాట. హిస్టారికల్ డేటా షోస్ ఏ థ్రెషోల్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ సో బిట్వీన్ 1970 to 1990 అండ్ ఏ స్టీప్ రైజ్ సిన్స్ 2000 సంవత్సరం నుంచి మనకి ఏంటంటే కనుక సో ఆ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ అనేటువంటిది అలా మనకి రైజ్ అవ్వడం జరిగింది. సో మోస్ట్ కామన్ ఏంటంటే కనుక సిగరెట్ బట్స్ కంటైనింగ్ ద ప్లాస్టిక్ ఫిల్టర్స్ డామినేట్ యాజ్ ద మోస్ట్ కామన్ వేస్ట్. అదర్ ప్రాబ్లమాటిక్ ఐటమ్స్ ఏంటంటే ర్యాపర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కప్స్ అండ్ ఆల్ క్లాసిఫైడ్ యాజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటారు. ఎస్, India hesitated to back the measures regulating the production of virgin plastic or controlling the overall production, citing its right to development. సో ఇండియా మనకి ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ తోటి మనం సైడ్ అయ్యి ప్రొడక్షన్ని లిమిట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఓకే అనేటువంటిది అని ఇండియా యొక్క పాయింట్ అండి అది. ఇండియాస్ పాలసీస్ ఆల్రెడీ ఇన్క్లూడ్ బ్యానింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అండ్ మ్యాండేటింగ్ ద EPR, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటారు EPR అని చెప్పేసి. ఇలాంటి మెజర్స్ మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం ఆన్ ఫోర్స్. సో ఓవరాల్గా బ్లాంకెట్ బ్యాన్ ఇంపోజ్ చేసి ప్రొడక్షన్ కంప్లీట్గా కంట్రోల్ చేయాలి అనేటువంటిది సో ద నాట్ ఏ ఐడియల్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పి మనం చెప్తున్నాం. బట్ వెల్దియర్ నేషన్స్
లైక్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఏం చెప్తున్నాయి, దే ఆర్ పుషింగ్ ఫర్ అంబిషియస్ టార్గెట్స్ వైల్ డెవలపింగ్ కంట్రీస్ ఎంఫసైజ్ ఈక్విటీ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయండి. ప్రపోజల్స్ టు ట్యాక్స్ ద వర్జిన్ ప్లాస్టిక్ వర్ రిజెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఈక్విటీ కన్సర్న్స్. సో పెట్రో స్టేట్స్ లైక్ సౌదీ అరేబియా అండ్ కీ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్సో రెసిస్టెడ్ దట్. సో స్ట్రిక్ట్ లిమిట్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆర్గ్యూ చేస్తున్నారండి. ఓవరాల్ ఈ ఆర్టికల్లో మనకి చెప్పేటువంటి సజెషన్స్ ఏంటి అని అంటే కనుక acknowledge and address the differing capacities and responsibilities of developed and developing nations. మనం ఏ విధంగా క్లైమేట్ చేంజ్లో ఈ యొక్క CBDR ఫాలో అవుతున్నామో, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. సో డిపెండింగ్ అపాన్ ద కంట్రిబ్యూషన్ టు ద ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ దేర్ రెస్పాన్సిబిలిటీ షుడ్ బీ ఇన్ సచ్ ఎ వే సో టు కంట్రోల్ దట్ డిగ్రేడేషన్. సో ఆ విధంగా మనం ఏంటంటే కనుక ఆ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి, టెక్నాలజీ అనేటువంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంప్లిమెంట్ ద టార్గెటెడ్ ట్యాక్సెస్ ఆన్ వర్జిన్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ అండ్ స్ట్రిక్ట్ మెజర్స్ టు ఇన్సెంటివైజ్ ద సో రీసైకిల్డ్ ప్లాస్టిక్ యూసేజ్ని మనం అయితే కనుక ప్రమోట్ చేయాలి. ప్రపంచం మొత్తం ఏంటంటే ఎన్ష్యూర్ దట్ డిస్కషన్స్ డు నాట్ ప్రయారిటైజ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద వెల్దీ నేషన్స్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద పూర్ ఎకానమీస్. Yes, so these are some of the important recommendations and with respect to these things. Clear? So these are the next important article. Moving on to that of the next article. Rajnath Singh to oversee the commissioning of the Tushil in Russia. సో మన యొక్క యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రష్యా అయితే కనుక వెళ్తున్నారండి ఇన్ ఆర్డర్ ఫర్ ద కమిషనింగ్ ఆఫ్ ద తుషీల్. తుషీల్ ఈజ్ ఏ స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట, గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ మనకి. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ సెట్ టు బి కమిషన్డ్ విత్ రెస్పెక్ట్ టు ద వైల్ ద రాజ్నాథ్ సింగ్ విజిట్ టు దట్ ఆఫ్ ద రష్యా. సో రాజ్నాథ్ సింగ్ రష్యా విజిట్లో మనకి ఏంటంటే కనుక ఈవెన్ ఆల్రెడీ విజిటెడ్ అండి, దీన్ని మనకైతే కమిషన్ చేస్తున్నారు. సో అండ్ నౌ హీ ఈజ్ visiting to attend the 21st meeting of India-Russia Intergovernmental Commission on Military and Military Technical Cooperation IRIGC M&MTC. దీనికి మనకి మీటింగ్కి అయితే కనుక రష్యా అయితే కనుక అటెండ్ అవుతున్నారు. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఎర్లీయర్లో మనకి ఏంటంటే కనుక రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా యాన్యువల్ సమిట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అటెండ్ చేయడానికి కూడా వస్తున్నారండి. క్లియర్? Defense Minister Rajnath Singh is on a 3-day visit to Russia to commission the Tushil, which is the first of the 2 stealth guided missile frigates being constructed, and to attend the 21st meeting of India-Russia Intergovernmental Commission on Military and Military Technical Cooperation. Yes. So this was a representational image. సో తుషీల్ ఈజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ అన్ అప్గ్రేడెడ్ క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1135.6 అండర్ ద విత్ 6 సిమిలర్ షిప్స్ ఆల్రెడీ ఇన్ సర్వీస్. ఈ యొక్క ఫ్రిగేట్ని మనకి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే కలినిన్గ్రాడ్ రష్యాలో మనకైతే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వేర్ ఆర్ ఇండియన్ టీమ్ మనకి సో దీన్ని క్లోజ్లీ మానిటర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇట్ ఇన్క్లూడ్స్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్విప్డ్ విత్ దట్ ఆఫ్ ద గైడెడ్ మిసైల్ క్యాపబిలిటీస్ని కూడా మనం ఏంటంటే కనుక దీనికి ఎక్విప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా రష్యా IRIGC M&MTC మీటింగ్ అనేటువంటిది మనకి రీసెంట్గా ఈ యొక్క ఇట్ ఈస్ కోచైర్డ్ బై ద రాజ్నాథ్ సింగ్ అండ్ హిజ్ రష్యన్ కౌంటర్ పార్ట్ అయితే మనకు కో చేస్తారు. అండ్ ఇక్కడ మనకు మాట్లాడుకునే డిస్కషన్స్ ఏవేంటి వేటి గురించి, మిలిటరీ టు మిలిటరీ రిలేషన్స్, ఇండస్ట్రియల్ కోఆపరేషన్, రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ ద మ్యూచువల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కషన్ అనేటువంటిది మనకి జరుగుతుందండి. ఇట్ రీఇన్ఫోర్సెస్ ద ఓవరాల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ గురించి మనకైతే కనుక మాట్లాడుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద దీస్ ఆర్టికల్స్ అండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో నౌ ఇట్స్ ద టైమ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. So the question says that IRDAI, Insurance Regulatory and Development Authority, is a constitutional body. సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి దాన్ని కమెంట్ చేయండి. కాన్స్టిట్యూషనల్ బాడీ నిజమే, అవును కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే ప్లీజ్ మెన్షన్ ద ఆర్టికల్. ఇఫ్ యూ ఫీల్ దట్ నో ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, మెన్షన్ త్రూ విచ్ యాక్ట్ IRDAI was constituted. Yes, so these are the important things. I hope you have understood, and let's meet again in the next news analysis. Until then, happy learning, all the best, bye bye.